సమీకృత దాణా సరఫరా పథకం అమలుతో పాడి రైతులకు చేయూతనందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నెల్లూరు జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అధికారులు రైతులకు దాణా పంపిణీ చేపట్టారు. గ్రాసాల కొరతతో వేసవికాలంలో పాడి రైతులు ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలోని సన్న, చిన్నకారు రైతులందరికీ ఒక్కో రైతుకు 3 బస్తాల వరకు దాణా సంచులను 50% రాయితీతో అందిస్తున్నట్లు వివరించారు. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో పశుదాణా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ పశుదాణా పంపిణీ కార్యక్రమంలో మేము సమీకృత దాణా 50% రాయితీపై రైతు సోదరులందరికీ సప్లై చేస్తున్నాము. మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వంలో ప్రారంభించబడినది. దీంట్లో నెలకి మేము యాక్షన్ ప్లాన్ తయారు చేశాము. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద 3 నెలలకి 90 రోజులకి యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రభుత్వానికి నివేదించి ఉన్నాము. సన్నకారు, చిన్నకారు రైతులకి, అట్టడుగు స్థాయిలో ఉన్న దారిద్ర్య రేఖకు దిగువలో ఉన్న రైతు సోదరులకి ఈ అవకాశం ప్రభుత్వం వారు కల్పించారు. 2 గేదెలు, 1 గేదె దూడకి మొత్తానికి కలిపి 3 బస్తాలుగా నిర్ణయించడం జరిగింది. ఒక్క బ్యాగ్ ఖరీదు 50% రేట్ వచ్చి 555 రూపాయలు ప్రభుత్వ సబ్సిడీ, మొత్తం 1150 రూపాయలు 50 కేజీల బ్యాగు. ప్రస్తుతానికైతే మన జిల్లాకి 250 మెట్రిక్ టన్నులు మంజూరు చేయడం జరిగింది. ఒక్కొక్క రైతుకైతే అప్పర్ లిమిట్ 3 బ్యాగ్స్ వరకు ఇవ్వచ్చు. కానీ అతని రిక్వైర్మెంట్ని బట్టి 1 బ్యాగ్ కాడి నుంచి 3 బ్యాగుల వరకు అతనికి కావాల్సిన డిమాండ్ని బట్టి ఇవ్వటం జరుగుతుంది. జిల్లాలోని అన్ని మండలాలకి సరఫరా చేస్తున్నాము. అక్కడి నుంచి రైతు సేవా కేంద్రంలో ఈ రైతు సోదరులందరూ వెళ్ళి సబ్సిడీ అమౌంట్ కాకుండా రైతు చెల్లించవలసిన వాటా చెల్లించి అక్కడ నుంచే రైతు సోదరులకు ఇది అందించడం జరుగుతుంది. రైతు సోదరులు వాళ్ళ యొక్క గేదెలు భారత పశుధన్ యాప్లో చేసి ఉండాలి. అలా ఉన్న రైతు సోదరులకే ఈ అవకాశం ఉంటుంది.